ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేన్సూరు మండలం మర్లపాడు గ్రామంలో కుటుంబ కలహాలు తీవ్రమైన రూపం దాల్చాయి. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం చివరకు కత్తి దాడికి దారితీసింది. ఈ ఘటనలో భార్యకు తీవ్రమైన గాయాలు కాగా భర్త కూడా గాయపడ్డారు. వేన్సూరు మండలం లింగపాలెం గ్రామానికి చెందిన ప్రొద్దుటూరు నాగరాజు మాధవికి 9 ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా చోటు చేసుకున్న విభేదాల కారణంగా ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో మర్లపాడు వైన్ షాప్ ఎదురుగా మాధవి తల్లి నిర్వహిస్తున్న దుకాణం వద్ద ఉన్న సమయంలో నాగరాజు అక్కడికొచ్చి కత్తితో దాడి చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిలో మాధవి చేతులు, భుజానికి గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆమెను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అసలు విషయాలను వెలికితీసే పనిలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను ఖమ్మం నుండి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తల మధ్యన గత కొంతకాలంగా వివాదం నెలకొండగా ఇద్దరు భార్యాభర్తలు విడివిడిగా ఉన్నారు. విడివిడిగా నేపథ్యంలో భార్యపై కక్ష పెంచుకున్న భర్త మాత్రానికి ఒక్కసారిగా భార్యపై మాత్రానికి కత్తితో దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో కనకలం రేపిందని చెప్పవచ్చు. వేంసూరు మండలం మర్లపాడు గ్రామానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు నాగరాజు, ప్రొద్దుటూరు నాగరాజు, మాధవికి ఇద్దరికి 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో గడిచిన 2-3 ఏళ్లుగా ఇద్దరి మధ్యన సఖ్యత లేకపోవడం, ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్ద మనుషులు కూడా సఖ్యత నిర్వహించేందుకు 2-3 సార్లు పంచాయతీ నిర్వహించినంత మాత్రానికి ఇద్దరి మధ్యన మనస్పర్ధలు ఏర్పడటం కారణంతో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. నిన్న రాత్రి వేంసూరు మండలం గ్రామానికి చెందిన లింగపాలెం గ్రామం సమీపంలో వైన్ షాప్ వద్ద మాధవి తల్లి కిరాణా షాప్ నిర్వహిస్తుంది. బెల్ట్ షాప్ తో పాటు కిరాణా షాప్ నిర్వహిస్తుంది. అక్కడికి మాత్రం మద్యం తాగి వచ్చిన నాగరాజు మద్యం తాగి వచ్చాడు. అక్కడికి వచ్చి కత్తితో మాత్రానికి మాధవిపై మాత్రానికి చిన్న రకంగా కత్తితో దాడి చేశాడు. దాడి చేయడంతో మాధవి చేతులకు, ఇటు భుజానికి కూడా తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు అక్కడ పక్కన పరిసర ప్రాంతాల ప్రజలు కూడా మేల్కొని ఆ మాధవిని మాత్రానికి సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు. మాధవిపై దాడి చేసిన తర్వాత అదే గ్రామానికి సంబంధించిన ప్రజలు, దాంతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు, మాధవి కుటుంబ సభ్యులు కత్తిపీటతో మాత్రం నాగరాజుపై కూడా దాడి చేసినప్పుడు అతనికి కూడా తొడ భాగంతో పాటు ఈపు భాగంలో కొంచెం గాయాలని అతన్ని కూడా చికిత్స నిమిత్తం సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై మాట్లాడడానికి వేంసూరు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు, దర్యాప్తు ప్రారంభించారు. ఇరు కుటుంబాల సంబంధించిన వివాదం కారణంగా కుటుంబ వివాదం కారణంగా ఎవరి తప్పు అనే దానిపై కూడా పూర్తిగా కూపిలాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నాగరాజు మాత్రం కూపలు దిగుతున్న భార్యని తన వద్దకి పంపించకుండా మాధవి తల్లి పంపించట్లేదన్న నెపంతో మాత్రానికి షాపులో మాధవి ఉన్న సందర్భంలో అదును చూసి కత్తితో మాత్రానికి నాగరాజు భార్య మాధవిపై దాడి చేయడం మాత్రానికి ఏమైనా చర్య అని చెప్పేసి మర్లపాడు గ్రామంలో మాత్రం గ్రామస్తులు కూడా చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్. హోటల్ పెట్టుకుంటే అక్కడ సాగట్లేదని విసనపేట అంత హోటల్ పెట్టా. ఆ కొడుకు కూతురు అక్కడ ఉంటున్నారు. అక్కడ ఉంటుంటే 3 రోజుల నుంచి వాటర్ కత్తి పట్టుకొని తిరుగుతున్నంట. నేను లేకపోతే పెద్ద మనుషులు కూడా ఫోన్ చేసి చెప్తే ఏం కాదు, మేము సాయంత్రం మాట్లాడుతూ అన్నారు. సందకాడు మా పిల్లోడు బయట సరుకుల కోసం కిరాణా కడితే ఎవరు లేకుండా చూసి వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ పక్కన రోడ్డు లైట్లు ఉండవు, మట్టి రోడ్డు ఊరు చివర మల్లపాడులో వాటర్ అటు పక్కన నుంచొని కత్తి ఇచ్చి నా బిడ్డ మీద పంపించి నరికి ఆ కత్తి పెట్టి ఆడే కాళ్ళు దోసుకున్నాను. నేను అసలు అక్కడ నుంచి వచ్చిన తిరుగుతుండే వాటర్ చుట్టూ వాళ్ళిద్దరు. నా పొత్తు వెళ్ళిపోమండవు. పిల్లోడు నమ్మవాడు నా దగ్గర ఉంటుండో, పిల్ల నా దగ్గర ఉంటుంది. వాటర్లో ఉంటే నేను బతకనేనని చెప్పి 10 రోజుల కింద అండు నాతో ఫోన్ చేసినప్పుడు నా బిడ్డను నేను చంపుకొని ఆల్రెడీ ఒకసారి కొట్టిండు, తలకాలు పలకొడితే ట్రాన్స్ఫర్ స్టేషన్ లో కేసు పెట్టిన పంపించొద్దన్నారు. అసలు ఎవరు నేనే ఏమో పిల్లలు ఉన్నారని 2 పిల్లలు ఉన్నారని పంపించిన. మొన్న మళ్ళీ కొడితే మళ్ళీ తీసుకొచ్చి వాటర్ ఆడ పెట్టుకున్నాను, నా దగ్గరే పెట్టుకున్నాను. సముద్రాన్ని వాళ్ళ నాన్న, వాళ్ళ అక్కలిద్దరు, వాళ్ళ అమ్మ, వాళ్ళ మేనల్లు మొత్తం అటు కత్తి పట్టుకొని తిరుగుతున్నారు. రోజు 10 రోజులు తిరుగుతున్నారు కత్తి పట్టుకొని. ఇలా సాన్నంత పని చేసి చంపడానికి వచ్చాడు. చంపారు, ఏళ్ళు మొత్తం పోయి కూడా అంతా నరికేశారు. చంపడానికి వస్తున్నారు. రోజు తిట్టమేనంట పక్కన మా ఊరు చివర ఓట్లు.